డ్రగ్స్ కేసులో ఇవాళ హీరో తరుణ్ సిట్ విచారణకు హాజరవుతున్నాడు. ఇందుకోసం ఇంటి నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరాడు తరుణ్. తన తండ్రితో కలిసి సిట్ కార్యాలయానికి వెళ్తున్నాడు. ఉదయం 10:30 గంటల నుంచి సిట్ అధికారులు తరుణ్ని విచారిస్తారు. తరుణ్ లావిష్ లైఫ్ పై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కెల్విన్తో పరిచయం ఉందా? కెల్విన్ ఎవరి ద్వారా పరిచయం అయ్యాడు? ఎంతకాలం నుంచి పరిచయం ఉంది? మీరు డ్రగ్స్ తీసుకుంటారా? ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేశారా? లాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. తరుణ్ వెహికల్ జాగ్వార్ మనం చూస్తున్నాం. ఇంటి నుంచి బయలుదేరాడు. తాజా పరిస్థితి మా ప్రతినిధి తరుణ అందిస్తారు. టాలీవుడ్ డ్రగ్ కేసులో చాలా పేర్లు వచ్చాయి. అందులో చాలా మందికి నోటీసెస్ వెళ్ళాయి. ఈరోజు ఫోర్త్ డే తరుణ్కి నోటీస్ వెళ్ళింది. ఈరోజు సిట్ అధికారుల ముందు తరుణ్ హాజరవ్వాలి. ఇప్పుడు మనం తరుణ్ ఇంటి దగ్గర ఉన్నాం. పొద్దునే తరుణ్ బయట నుంచి వచ్చారు. కొంచెం టెన్షన్లో కనిపించారు. ఇది తరుణ్ ఇల్లు. నార్మల్గా తరుణ్ ఒక పార్టీ బాయ్ అని ఒక పేరుతో చాలా ఫేమస్గా ఉన్నారు. ఎందుకంటే ఒక టైంలో తరుణ్ ఆన్ అని ఒక పబ్ కూడా నడిపించారు. ఆ పబ్లో చాలామంది టాలీవుడ్ స్టార్స్ పార్టీ చేసేవారు. సో టాలీవుడ్ స్టార్స్ పార్టీలో తరుణ్ కూడా చాలా క్లాసీగా ఒక పార్టీస్ హోస్ట్ చేసేవారు. సో తరుణ్కి కెల్విన్తో ఏం సంబంధం, అసలు కెల్విన్ తెలుసా తెలీదా, ఇలాంటి క్వశ్చన్స్ సిట్ అధికారులు ఈరోజు తరుణ్కి అడగబోతున్నారు. సో ఇంకా సిట్ చాలా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరిని మంచి క్వశ్చన్స్తో ఇంకా కీలకమైన విషయాలు కూడా బయటికి తీసుకొస్తున్నారు. సో తరుణ్ 10:30కి షార్ప్ సిట్ ఆఫీస్లో వెళ్ళాలి. సో సిట్ ఆఫీస్లో తరుణ్కి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, నిన్నట్లాగా చాలాసేపు అడుగుతారా కాదా, ఇవన్నీ విషయాలు మేము మీకు ఇస్తూనే ఉంటాం రెగ్యులర్గా. సో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా ఒకటి చెప్పారు. ప్రతి ఒక్కరు ఎవరి మీద నోటీసెస్ వెళ్ళాయి వాళ్ళకి స్ట్రిక్ట్గా మేము క్వశ్చన్స్ అడుగుతాం. వాళ్ళు మాకు సహకరిస్తే చాలా మంచిది. వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే ఇంకా ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. సో అకున్ సబర్వాల్ దీనికి చాలా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ప్రాసెస్తో ఒక టెక్నిక్తో మీ ముందుకి చాలా డీటెయిల్స్ ఇస్తున్నారు. సో ఆ టెక్నిక్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, నిన్న TV9కి ఎక్స్క్లూజివ్గా అకున్ సబర్వాల్ చెప్పారు. కెమెరా పర్సన్ విశ్వరూప్తో తరుణ, TV9 హైదరాబాద్. రైట్, మనం చూస్తున్నాం ఇదే తరుణ్ వెహికల్ జాగ్వార్ బ్రాండ్ మనం చూస్తున్నాం. కానీ చాలా మంది హీరోలు పబ్లు నిర్వహించడం కూడా ఇక్కడ మెయిన్ ఫోకస్గా మారింది. తరుణ్ కూడా ఇంతకుముందు ఒక పబ్ నిర్వహించేవాడని. సో ఇప్పటికే 16 పబ్లకు సిట్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. సో 2 యాంగిల్స్లో మనం చూడాలి. లావిష్ లైఫ్ ఒకటి చూడాలి, ఇక పబ్లు నిర్వహిస్తున్న హీరోలకు సంబంధించి, హీరోల కుటుంబాలకు సంబంధించి చూడాలి. ఇప్పుడు ఏవైతే నోటీసులు వెళ్ళాయో ఈ 16 పబ్లలో హీరో కుటుంబాలు కూడా ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే ఈ కేసు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఎస్, మనం చూస్తున్న విజువల్స్లో తరుణ్ సిట్ కార్యాలయానికి చేరుకుని తన తండ్రితో లోపలికి వెళ్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. కానీ ఇంతకు ముందు కూడా పూరి జగన్నాథ్ తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. కానీ లోపల గదిలోకి మాత్రం కేవలం పూరి జగన్నాథ్ని మాత్రమే అలౌ చేశారు. కుటుంబ సభ్యులు ఎవరైతే తన కొడుకు బ్రదర్ ఎవరైతే వచ్చారో వాళ్ళని బయట వేరొక ఫ్లోర్లో ఉంచినట్టు తెలిసింది. మరి ఇప్పుడు తరుణ్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారా, లేకపోతే తండ్రితో సహా ఇక్కడ విచారణ కొనసాగుతుందని చూడాలి. బట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మాత్రం ఎప్పుడైనా ఎవరైతే నోటీస్ అందుకున్నారో సదరు వ్యక్తితో మాత్రమే అక్కడ లోపల విచారణ కొనసాగుతుంది. బహుశా తను ఫ్యామిలీ మోరల్ సపోర్ట్ కోసం తన తండ్రితో వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం అబ్కారీ ఆఫీస్ వద్ద మా ప్రతినిధి దీప్తి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అక్కడ నుంచి అప్డేట్స్ అందించడానికి. దీప్తి, ఇప్పటికే 16 పబ్లకు నోటీసులు ఉన్నాయి. ఇప్పుడు తరుణ్ విచారించడం అనేది చూస్తే ఇంతకు ముందు పబ్ నిర్వహించారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా క్వశ్చన్స్ అందించే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది వాళ్ళ విచారణ? Yes, Vecha, another new day has begun. సిట్ అధికారులు రోజుకొకరిని చొప్పున సినిమా సెలబ్రిటీస్ని ప్రస్తుతం ఇంట్రాగేట్ చేస్తున్నారు. మనకు తెలుసు డ్రగ్స్ మాఫియా ఏ రకంగా హైదరాబాద్లో వ్రేళ్ళునుకుంటోందో
అన్నది ఈ ఫ్యాక్ట్ మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే లేటెస్ట్గా ఇవాళ ఇట్స్ తరుణ్ టర్న్. తరుణ్ ఇప్పటికీ తన ఇంటి నుంచి బయలుదేరిపోయి ఉన్నాడు. మరి కాసేపట్లో ఇన్ 5 minutes ఆర్ లెస్ దాన్ దట్ తరుణ్ ఇక్కడికి వచ్చేస్తారు సిట్ ఆఫీస్కి. యాక్చువల్లీ 10:30కి ఆయన ఇంట్రాగేషన్కి సిట్ ఆఫీస్ ముందు అటెండ్ అవ్వాలి. బట్ ఇంకా చాలా ఎర్లీగానే ఆయన వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్స్ జస్ట్ 9:10 అవుతోంది. ఇంకొక 5 నిమిషాలు. యా వీ కెన్ సీ తరుణ్ ఇప్పుడే వచ్చినట్టు మనకు అర్థమవుతోంది. మనకి కలకలం రేగుతోంది. ఇప్పటికే వెనకాల అధికారులు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు. తరుణ్ ఈజ్ ఆల్రెడీ హియర్ అని మనం వింటున్నాము. మేబీ ఆయన వాహనం ఇన్ లెస్ దాన్ మినిట్ సిట్ ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతుంది. అక్కడ పోలీస్ ఆఫీసర్లు సిద్ధమైపోయి ఉన్నారు. మరోవైపు మీడియా కూడా ఫోకస్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ద కీ పాయింట్ ఇస్ ఇవాళ నుంచి విచారణ మరో కోణంలో సాగబోతోంది. నిన్నటి వరకు విచారణ సాగిన కోణం వేరు. నిన్నటి వరకు పూరి జగన్నాథ్ అండ్ టీమ్గా పిలువబడిన వాళ్లలో 3 ఇప్పటి వరకు సిట్ అధికారులు విచారించారు. ఈ 3 రోజుల్లో సిట్ విచారణలో కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి అన్నది చాలా స్పష్టంగా సిట్ అధికారులే మనకి తెలియజేశారు. అయితే ఇవాళ నుంచి విచారణ మరో కోణంలో కొనసాగబోతోందని కూడా తెలుస్తోంది. ఇవాళ తరుణ్ విచారణని ఎదుర్కోబోతున్నారు. ఒక 1/2 hour బ్యాక్ ఆయన తన ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారు. ఎమ్మెల్యే కాలనీ దగ్గరున్న ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. ఇంకా ఆల్రెడీ సిట్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇంకో 1 minute మనం యూ కెన్ సీ హిమ్ ఆన్ TV9 ఆల్సో. అయితే తరుణ్ విషయానికి వచ్చేసరికి 2 యాంగిల్స్లోనూ విచారణ. ఒకటి సినిమాకి సంబంధించిన వ్యక్తిగా ఒక ప్రముఖ హీరోగా ఎదిగిన తరుణ్, ఆ తర్వాత క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి. దానికి ఎలాంటి కారణాలు మనకు కనిపిస్తున్నాయి ఈ కోణంలో ఒకటి. రెండోది అతను గతంలో ఒక పబ్ని నిర్వహించాడు. ఆన్ పబ్ అనే పబ్ని గతంలో తరుణ్ నిర్వహించాడు. సో పబ్ల పాత్ర ప్రధానంగా ఈ డ్రగ్స్ స్కాండల్ని ఛేదించే క్రమంలో చాలా కీలకంగా మారింది. కాబట్టి ఆ కోణంలో కూడా తరుణ్ విచారణ ఖచ్చితంగా జరగబోతోంది. మరి ఇంత ఎర్లీగా తరుణ్ ఇక్కడికి వచ్చేస్తున్నారని మనకు తెలుస్తోంది. సో 10:30కి విచారణ ప్రారంభమవుతుందంటే మనం చూస్తున్న పూరి జగన్నాథ్ 10ంటికల్లా వచ్చారు, సుబ్బరాజు 10ంటికల్లా వచ్చారు, శ్యామ్ కే నాయుడు కూడా 10ంటికల్లానే వచ్చారు. తరుణ్ ఇంకా ఎర్లీగా అరౌండ్ 9:30 లోపే సిట్ ఆఫీస్ దగ్గర తన అటెండెన్స్ వేసుకోబోతున్నారు. బట్ విచారణ ఎలా కొనసాగబోతోంది? ఊహించని విధంగా 5 గంటల వరకు కొనసాగుతుంది అనుకున్న విచారణ పూరి జగన్నాథ్ విషయంలో 8:30 వరకు ఎక్స్టెండ్ అయింది. అదే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. 5 వరకు విచారణ చాలా గంటల పాటు కొనసాగుతుంది. చాలా విషయాలు పూరి జగన్నాథ్ నుంచి అధికారులు ఖచ్చితంగా రాబట్టి ఉంటారు అని అంతా ఊహించుకుంటున్న టైంలో ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇంకా కీలక విషయాలు బయటకు వస్తాయని అధికారులు చెప్పడంతో ఎలాంటి ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, ఎలాంటి కీలకమైన ఆధారాలు సిట్ అధికారులకు వీళ్ల రూపంలో లభిస్తున్నాయి, ఎవరెవరి పేర్లైనా బయటకు వచ్చాయా, కీ లింక్స్ మాకు అందించారు, కొన్ని లీక్స్ ఇచ్చారు, కొన్ని లింక్స్ ఇచ్చారని చెప్పారు అధికారులు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పిన ఈ విషయంలో ఎలాంటి ముఖ్యమైన ఆధారాలు పూరి జగన్నాథ్ నుంచి లభించాయి అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఆ తర్వాత శ్యామ్ కే నాయుడు విచారణ కూడా ఆబ్వియస్లీ అనుకున్న షెడ్యూల్ టైం 5 వరకు మినిమం కొనసాగుతుంది అనుకుంటే అంతకంటే ముందే ఆయన విచారణ పూర్తయిపోయింది. ఇక సుబ్బరాజు విచారణ అయితే ఎవరు ఊహించని విధంగా రాత్రి 11:15 వరకు కొనసాగింది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. పూరి జగన్నాథ్ని విచారించిన టైమే ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అనుకుంటే సుబ్బరాజు నుంచి ఇంకెంత కీలకమైన సమాచారం రాకపోతే అన్ని గంటల పాటు సుబ్బరాజు విచారణ కొనసాగుంటుంది అని ప్రతి ఒక్కరూ భావించారు. సుబ్బరాజు విషయంలో కూడా అదే తెలియజేశారు. సుబ్బరాజు విషయంలో కూడా చాలా ముఖ్యమైన విషయాలను తను అందించాడని చెప్పారు. అండ్ నౌ వీ కెన్ సీ తరుణ్ వాహనం వచ్చేసింది. ఎస్ వీ కెన్ సీ దట్ జాగ్వర్ దేర్. తరుణ్ ఈ కార్లోనే సిట్ ఆఫీస్కి వచ్చారు. ఒక 1/2 hour బ్యాక్ బయలుదేరిన అతను సరిగ్గా 9:15 టైం కల్లా ఇక్కడికి వచ్చేసారు. దేర్ యూ కెన్ సీ తరుణ్ మీడియాని చూస్తూ ఆయన స్మైల్ ఇస్తూ విష్ చేశారు. బట్ దెన్ వీ కెన్ ఇమాజిన్ ఆయన మనసు లోపల ఎలాంటి టెన్షన్ని ఆయన ఫేస్ చేస్తూ ఉండొచ్చో. బట్ హీ ట్రై టు షో అ వెరీ కామ్ ఫేస్ టు ద మీడియా. చాలా కూల్గా కంపోజ్డ్గా తరుణ్ మనకి కనిపిస్తూ లోపలికి ఎంటర్ అయ్యారు. బట్ దెన్ వాట్స్ ఆన్ హిస్ మైండ్, వాట్స్ రన్నింగ్ ఆన్ హిస్ మైండ్ అన్నది మనం అందరం ఊహించుకోవచ్చు. ఒక డ్రగ్స్ సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న 12 మందిలో తరుణ్ ఒకరు. అయితే ఇప్పటి వరకు మిగిలిన వాళ్ళందరినీ పూరి గ్యాంగ్ కింద ఆ ఘాటిన కట్టారు. కానీ
తరుణ్ విషయానికి వచ్చేసరికి సీన్ అది కాదు. తరుణ్తో పాటుగా ఇంకొక ముగ్గురిని సెపరేట్ గ్రూప్గా చూస్తున్నారు. తరుణ్, తనీష్, నవదీప్ అండ్ నందు. ఈ నలుగురిని కలిపి ఒక సెపరేట్ గ్రూప్గా, మిగిలిన వాళ్ళందరినీ పూరి జగన్నాథ్ టీం లాగా అతనితో కలిసి ఎక్కువగా పనిచేసిన గ్రూప్ లాగా. అంటే వాళ్ళకున్న కాంటాక్ట్స్, లింకులు వేరు, తరుణ్కి ఉన్న లింకులు ఇతర హీరోల్ని రేపు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయబోతున్న హీరోలందరికీ ఉన్న కాంటాక్ట్స్, లింక్స్ వేరు అన్న యాంగిల్లో అధికారులు ఇంట్రాగేట్ చేయబోతున్నారన్నది మనకు అర్థమవుతోంది. బట్ దెన్ మరి కాసేపట్లో సిట్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఎక్సైజ్ అధికారులు ఇక్కడికి వస్తారు, అకున్ సబర్వాల్ ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి విషయాలు తరుణ్ నుంచి రాబడతారు, ఇప్పుడు చాలా కీలకమైన అంశంగా ఇదే మారిపోయింది. బికాజ్ తరుణ్ మనందరికీ తెలుసు, తరుణ్ అనే పేరు చెప్పగానే ఒక లవర్ బాయ్, చాక్లెట్ బాయ్. దీస్ ఆర్ ద టర్మ్స్ వి యూస్ ఫర్ తరుణ్. తన ఫస్ట్ ఫిలింతోనే అవార్డ్ని సొంతం చేసుకుని తన యాక్టింగ్ టాలెంట్ని మరొకసారి నిరూపించుకున్నాడు. ఎందుకంటే తను చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ మూవీస్, టైటిల్ రోల్స్ పోషించి మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ ఆ తర్వాత హీరో ఎంట్రీ కూడా అంతే సూపర్గా కొనసాగింది. ఒక మంచి స్టార్ట్ ఆఫ్ తరుణ్కి ఫిల్మ్ కెరియర్లో లభించింది. ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాడు. నువ్వే కావాలితో స్టార్ట్ ఆఫ్ చేస్తే నువ్వు లేక నేను లేను, ఎలా చెప్పను, చాలా సినిమాలు, టు నేమ్ అ ఫ్యూ, మనం కొన్ని పేర్లు చెప్పుకున్నాం. ప్రతి సినిమా చాలా సూపర్ హిట్ అయిన సినిమాలు తరుణ్ తన ఇనిషియల్ డేస్ ఆఫ్ హిస్ కెరియర్లో తన పాకెట్లో వేసుకున్నాడు. బట్ ఓవర్ ద ఇయర్స్ సీన్ కొంచెం మారిపోయింది. యాజ్ యూజువల్ మనం ఎక్స్పెక్ట్ చేయగలిగినట్టే తరుణ్ కూడా కొన్ని ఫెయిల్యూర్స్ని చూశాడు. కొన్ని సంవత్సరాల పాటు హిట్ ఒక లాంగ్ సబాటికల్. ఆ లాంగ్ బ్రేక్ టైంలో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అన్నదే ఇప్పుడు చాలా కీలకమైన విషయంగా మారింది. తరుణ్కి ఎప్పుడైతే సహజంగా అప్స్ అండ్ డౌన్స్ ఇండస్ట్రీలో చాలా కామన్, డైరెక్టర్స్కి కావచ్చు, ఆర్టిస్టులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమంది వాటిని వెంటనే ప్రూవ్ చేసుకుంటారు, అందిపుచ్చుకుంటారు, పైకి ఎక్కుతారు. ఒక టైంలో ఒక సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఒక్క సినిమాతో సీన్ మొత్తం మారిపోవచ్చు. ఇట్స్ క్వైట్ కామన్ ఫర్ పీపుల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటిది తరుణ్ విషయంలో కూడా మెల్లిగా ఎప్పుడైతే ఫ్లాప్స్ వచ్చాయో ఆబ్వియస్లీ ఆఫర్స్ తగ్గాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు దే ప్రూవ్ టు బి డిజాస్టర్స్. ఇలాంటి సిచ్యువేషన్లో తరుణ్ మంచి బ్రేక్ తీసుకున్నాడు. ఆ బ్రేక్ టైంలో ఏం జరిగింది, మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఆన్ పబ్ అన్నది తరుణ్ గతంలో నిర్వహించిన పబ్. అయితే ఎప్పుడైతే తనకి సినిమా అవకాశాలు తగ్గాయో తరుణ్ డ్రగ్స్ కేసులో ఇవాళ హీరో తరుణ్ విచారణ ఎదుర్కోవడానికి తన తండ్రితో పాటు ఆబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. సో మొదటగా మనం చూసాం, ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పటి నుంచి ఫాలో అవుతూ వచ్చింది. సో కొద్ది క్షణాల క్రితం తరుణ్ ఆబ్కారీ ఆఫీస్కి చేరుకున్నారు. సో చాలా సమయం కంటే ముందే 10 గంటల 30 నిమిషాలకు విచారణ మొదలవుతుంది. కానీ 9 గంటల 15 నిమిషాలకే తరుణ్ తన తండ్రితో పాటు ఆబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. అండ్ మనం చూడొచ్చు జాగ్వార్ కార్లో అక్కడికి చేరుకున్నారు. సో ఇదే ఇప్పుడు ప్రస్తుతం అంటే సినిమా ఆడటం వేరు, సినిమాలు సక్సెస్ సాధించడం వేరు, సినిమాల్లో కంటిన్యూస్గా తన పాత్ర ఉండడం వేరు. బట్ చాలా గ్యాప్ వచ్చిన తర్వాత కూడా తను తరుణ్ ఇంత లావిష్గా జీవించడానికి ఎక్కడి నుంచి ఆదాయం వస్తోంది, ఇది దానికి సంబంధించి బహుశా సమాధానం వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉండాలనే ఉద్దేశంతో తన తండ్రిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళినట్టుగా ఒకసారి మనం భావించవచ్చు. బట్ ఎలా ఉంటుంది తరుణ్ని ఏ ప్రశ్నల్ని ఎదుర్కొంటున్నారు? బికాజ్ వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా క్వశ్చనీర్ అంతా రెడీ అయింది. పూరి జగన్నాథ్కి, శ్యామ్ కే నాయుడుకి, సుబ్బరాజుకి ఒక టీమ్ ఒకవేళ ప్రశ్నించినప్పుడు కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళు సెల్ఫీలు దిగడం, అక్కడి నుంచి వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రూఫ్లు చూపించి ఎదురుగా పెట్టి మరి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. మరి తరుణ్కి సంబంధించి ఏ ప్రూఫ్స్ ఇప్పుడు అధికారుల వద్ద ఉన్నాయి? తరుణ్ చెప్పే సమాధానాలని మళ్ళీ ఇరుకుని పెట్టడానికి ఆబ్కారీ నుంచి వాళ్ళు సిట్ అధికారులు ఎలాంటి క్వశ్చన్స్ని రెడీ చేసి ఉంటారు? అండ్ ఎన్ని గంటల పాటు తరుణ్ని విచారించబోతున్నారు? కేవలం పబ్స్కి ఇప్పటికీ 16 పబ్లకు నోటీసులు అందిన నేపథ్యంలో అంతకు ముందు ఆన్ అనే పబ్ నిర్వహించిన తరుణ్ వ్యవహారంపై ఏమైనా అనుమానం ఉందా? తరుణ్ కూడా ఏమైనా డ్రగ్స్ విషయంలో ఏమైనా సరఫరా చేశారని, లేకపోతే డ్రగ్స్ సేవించాడనే ఒక ప్రూఫ్స్ ఏమైనా అధికారుల వద్ద ఉన్నాయా? ప్రస్తుతం ఇదే సందిగ్ధత నెలకొని ఉంది. సరిగ్గా 10 గంటల 30 నిమిషాలకు విచారణ మొదలు కాబోతోంది.